8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం కొంతవరకు ధ్యానం చేసాం. ఎంతవరకు అంటే 9వ వచనం వరకు ధ్యానం చేసినట్టు మనము గుర్తు. నాకు 9వ వచనం వరకు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుడియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇక్కడ ఇచ్చేదాని గురించి 8వ అధ్యాయంలో ప్రారంభించాడు పౌలు. ఏమి ఇవ్వడము? దేవునికి ఇవ్వడం, దేవునికి మన యొక్క అర్పణలు సమర్పించడం. దాని గురించి 8వ అధ్యాయంలో ప్రారంభించి మాసిదోనియాలో ప్రాంతంలో ఉన్నటువంటి సంఘములు ఏ విధంగా ఇస్తున్నాయో తెలియజెప్తూ ఇది దేవుని కృప ఇవ్వటము అనేటువంటిది ఆయన కేవలము కృపచేతనే సంభవిస్తుంది అని చెప్తూ దానికి కొనసాగింపుగా ఈ ఉదాహరణ చెప్తున్నాడు. ఏ ఉదాహరణ? మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అని అంటున్నాడు. ఏంటిది? ఆయన మన ఎడల చూపించినటువంటి కృప అంటే ఆయన ధనవంతుడై ఉండియు. అంటే ఇక్కడ కేవలం ధనము అనేటువంటి మాట మామూలు లోక సంబంధమైనటువంటి ధనమును గురించి మాత్రమే కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాక్చువల్గా ఖచ్చితంగా ఇది ధనము ప్రభువుకి ఇవ్వటం గురించే ప్రారంభించాడు మన పౌలు. ఇవ్వడం గురించి ప్రారంభించి చెబుతూ ఆయన తన్ను తానే మన కొరకు సమర్పించుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఒక ఉదాహరణతోటి చెప్తా ఉన్నాడు. ఉదాహరణ ఎందుకంటే అర్థం కావడం. యేసుక్రీస్తు ధనవంతుడయ్యుండి అని అంటున్నాడు. అంటే ఆయన ధనవంతుడనియో అనో, లేకపోతే ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ధనవంతుల కంటే ఆయన ఇంకా అత్యధిక సంపన్నుడనో అర్థం కాదు. కానీ ఈ ధనాన్ని ఈ లోకాన్ని నడిపించేటువంటి ధనం మూలం ఇదం జగత్. ఈ లోకాన్ని నడిపించేటువంటి ధనాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన. ఈ లోకంలో ఉన్న వాటిని మొత్తాన్ని కూడాను సృష్టించినటువంటి సృష్టికర్త అయ్యుండి ఆయన మన కొరకు మనము ధనవంతులము కావాలనని తాను దరిద్రుడు అయ్యాడు అనేటువంటిది ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్నటువంటి ఉదాహరణ. ఎట్లా ఆయన ధనవంతుడు అంటే మనకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి పరలోక పట్టణం గురించి మాట్లాడితే ఆ పరలోక పట్టణంలో ఉన్నటువంటి అన్నీ కూడాను వజ్రాలు, మణులు, మాణిక్యాలు, మరకతము, గోమేదకము, ఇక రకరకాల రాళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడాను పరలోక పట్టణంలో మామూలుగా ఉన్నటువంటి అనగా మనం ఏదైతే గొప్పగా భావించి ఇనపెట్లలో లేకుంటే లాకర్స్లో, బ్యాంక్స్లో దాచుకుంటూ ఉంటామో పరలోకంలో అవి చాలా మామూలు అంశములు. అంత గొప్ప సంపన్నమైనటువంటిది పరలోకపు పట్టణము. అంత గొప్ప లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఇంకెంత ధనవంతుడై ఉండాలి? అదే అక్కడ కాన్సెప్ట్. ధనవంతుడు అనగానే ఆయనకు 100 బ్యాంక్ కార్డులు ఉంటాయి, ఆయన మించినటువంటి ధనవంతుడు బిల్ గేట్స్ ఇలాంటి వాళ్ళకంటే ఆయన ధనవంతుడు అని అర్థం కాదు. కానీ పరలోక రాజ్యములో ఉన్నటువంటి అంశాలు ఈ లోక రాజ్యంలో ఉన్నటువంటి అంశాలతో ఒకవేళ పోలిస్తే 1000 టైమ్స్ గొప్పవి. మరి వాటిని సృష్టించినటువంటి ఆయన ఎంత గొప్పడై ఉండాలా? అది అక్కడ కాన్సెప్ట్. ఆయన ధనవంతుడయ్యండి అంటే అర్థం అది. అదే మాటను ఆయన శ్రీమంతుడు అనేటువంటి మాటలు కూడా పౌలు ఒక దగ్గర రాస్తారు, తిమోతికి రాస్తూ. శ్రీమంతుడు అంటే అర్థమేంటది? గొప్పవాడు అని. శ్రీ అంటే ధనం, గొప్పవాడు అంటే ధనవంతుడనే ప్రభు అట్లా కాదు. ఆయన ఔన్నత్యాన్ని, అధికారాన్ని, సర్వశక్తి కలిగినటువంటి తత్వాన్ని చూపెడుతూ చెప్పబడినటువంటి మాట అది.
ఆయన ధనవంతుడయ్యుండి, అంటే ఇది ఇచ్చే విషయం మాట్లాడుతున్నాడు కాబట్టి, మన స్టాండర్డ్లో మాట్లాడాలి కాబట్టి ఈ మాటను ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు మనం ఇచ్చే విషయం మాట్లాడుతున్నాం కాబట్టి ఇవ్వాలంటే కొంత ఇబ్బందో బాధనో కష్టమో ఉంటుంది కాబట్టి ఆయన దాని విషయమే ఒక ఉదాహరణ తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. అంత గొప్పవాడు అయ్యుండి ఆయన ఏం చేశాడంట, మన నిమిత్తము తాను దరిద్రుడు అయ్యాడు. తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలండి. మనం ఎట్లా ధనవంతులు అవుతామో తన దారిద్ర్యం వలన. తాను ఎట్లా దరిద్రుడయ్యారో ముందు ఆలోచిస్తే ఆయన అంత గొప్ప సర్వశక్తిమంతుడై ఉండి కూడాను, బ్రహ్మాండంలో నివసించేటువంటి వాడయ్యుండి కూడాను, ఒక చిన్న అండములోనికి ఆయన రావడం, స్త్రీ గర్భంలో పుట్టి ఆయన మానవ రూపాన్ని ధరించడం, ఆ రూపము కూడాను ఒక పేద కుటుంబంలో జన్మించడం, ఒక గొప్ప రాజ కుటుంబంలో జన్మించలేదు. గౌతమ బుద్ధుడిలాగనో లేకపోతే సమ్ XYZ లాగా రాజ కుటుంబంలో జన్మించలేదు, కానీ ఒక పేద కుటుంబంలో దారిద్ర్యముతోటి ఉండేటువంటి కుటుంబంలో జన్మించాడు. లిటరల్లీ న్యాచురల్లీ ఆ కుటుంబంలో జన్మించినప్పుడు ఆయన కూడాను దారిద్ర్యతను సంతరించుకొనే పుడతాడు. పెరిగి పెద్దోడవుతుంటుండగా వారి కుటుంబ సభ్యులు ఏ పని చేస్తే ఆయన ఆ పని చేస్తాడు. ఆయన వడ్లవాణి కుమారుడు అని చెప్పి లేఖనం రాయబడినది. అంటే ఒక చెక్క పని చేసుకునేటువంటి ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడు. కాబట్టి ఈ లోక సంపన్నులతోటి, ధనవంతులతోటి, రాజులతోటి, అధికారులతోటి పోల్చుకుంటే యేసు ప్రభు దారిద్ర్యంలో పుట్టినటువంటి వాడు. సరే, ఎందుకు పుట్టాడు అనగా మానవులను అందరినీ, అనగా ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడాను ఆ పరలోకంలో ఆ ఉన్నత స్థాయిలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆ వజ్ర వైఢూర్యాలతోటి మణకత మాణిక్యాలతోటి వర్ధిల్లేటువంటి ఆ పరలోక రాజ్యము పౌరులుగా చేయటానికి ఆయన దారిద్ర్యముతో నిండినటువంటి కుటుంబంలో నరావతారిగా జన్మించాడు. ఎందుకు? మీకోసమే. పౌలు యొక్క వాదన. మీరు ధనవంతులు కావాలనని ఈ లోకంలో మీరు ఒకవేళ దారిద్ర్యతలో సంతరించుకుంటే దారిద్ర్యతలో ఉండొచ్చు, కానీ ఈ లోకము విడిచి వెళ్ళిన తర్వాత కూడాను మీరు దరిద్రులుగా ఉండడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే మీరు ధనవంతులకు కావాలని తాను దారిద్ర్యతలోనికి వచ్చాడు. తన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను ఆయన తన రాజ్యపు పౌరులుగా తీర్చిదిద్దాడు. ఇద్దరు కవలలు ఉన్నారంట కడుపులో, తల్లి కడుపులో ఇద్దరు కవల పిల్లలు. కవల పిల్లలు కడుపులో మాట్లాడడం అంటే వాళ్ళు ప్రాణంతోనే ఉంటారు కదా, వాళ్ళకి ఆహారం పోతూ ఉంటుంది కదా, వాళ్ళు తింటుంటారు. అనగా వారికి ఆహారము వెళ్తూ ఉంటుంది నాభి నుంచి. తర్వాత వారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉంటారు. అన్నీ జరుగుతుంటాయి న్యాచురల్గా పుట్టేంతవరకు, ఈ లోకంలోకి వచ్చేంతవరకు. అయితే ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఒక చిన్న ఇల్లస్ట్రేషన్. మొదటివాడు రెండో వాడితో అంటున్నాడంట. మొదటివాడు ఏమంటున్నాడంటే, ఇది ఇక్కడ మనము 9 నెలలు ఉంటాము ఈ గర్భములో. 9 నెలల తర్వాత మనం బయటికి వెళ్తాము. బయట లోకము చాలా పెద్దది, విశాలమైనటువంటి లోకం అది. బయటికి వెళ్ళిన తర్వాత మనము మన కంటితో మనం చూస్తాం, మన చేతులతోటి మనము ఆటలాడుకుంటాం, మన కాళ్ళతోటి మనము సొంతగా మనం నడుస్తాం, మనం ఎగురుతాం, గెంతుతాం, మాట్లాడతాం. మరి ముఖ్యముగా, అన్నిటికంటే ముఖ్యముగా మన అమ్మని చూస్తాం, మన అమ్మ ఫేస్ చూస్తాం, మన అమ్మతో మనము మాట్లాడతాం. మన అమ్మ మనకు అన్నం తినిపిస్తుంది, మనల్ని ఎత్తుకుంటుంది, ముద్దాడద్ది. ఇవన్నీ చెప్తున్నాడంట మొదటివాడు. ఈ రెండోవాడు అంటున్నాడంట, నీకు ఏమన్నా పిచ్చి పట్టిందా? ఈ 9 నెలలే మన జీవితం. ఈ 9 నెలలు ముగిసిపోయిన తర్వాత మన జీవితం గతం అయిపోతుంది. ఈ 9 మంత్స్ ఎప్పుడైతే అయిపోతాయో మన పని ముగిసిపోయినట్టే. ఇక మళ్ళా బయటికి వెళ్ళడం, లోకమంట, ఆడుకోవడం అంట, మాట్లాడడము, తినడం, ఇవన్నీ ఏముండవు. ఇదే జీవితం, ఇదే మన లోకం.
నీకు పిచ్చి పట్టింది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ. ఇప్పుడు మనము ఉన్నటువంటిదే ఈ లోకం, మన లోకం. 9 నెలలే మన యొక్క జీవితం. ఈ 9 నెలలు ముగిసిపోయిన తర్వాత ఆ తర్వాత ఏముండదు, ఎండ్. మనము చనిపోతాం. ఈ 9 months తర్వాత ఏముండదు, అంతా శూన్యం. ఏమున్నా కానీ 9 months అని రెండోవాడు అంటాడు. ఇప్పుడు రెండిట్లో ఏది నిజం? మొదటివాడు చెప్పిందే నిజం కదా. ఆఫ్టర్ 9 months బయటకు వస్తారు, పిల్లలు పుడతారు, పెరుగుతారు. ఇంకా మనకు అంతా తెలిసినటువంటి విషయం. మన నాలెడ్జ్ కూడాను ఈ లోక జీవితం గురించి అంతే ఉంది. మానవుని యొక్క నాలెడ్జ్ ఏమనుకుంటాడంటే ఈ 70 సంవత్సరములు లేకుంటే 80 సంవత్సరములు అయిపోయిన తర్వాత ఏమీ ఉండదు, ఇంకా అంతా కూడాను శూన్యం. ఎక్కువగా మనుషులకు ఉండేటువంటి ఆలోచన. ఆ తర్వాత ఎవరు చూశారు కనుక ఏముంది కనుక, పరలోకం ఏంది, నరకం ఏంది, శిక్ష ఏంది, రివార్డ్ ఏంది, ఏదో అదంతా మనకు తెలియదు అని కొంతమంది అంటారు. మరి కొంతమంది అంటారు, ఏమంటారు, ఇదేం లేదు, అందరూ రక్షించబడతారబ్బా, ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు, మనుషులందరూ కూడాను పరలోక రాజ్యంలోకి పోతారు. ఎందుకంటే మనుషులందరి కొరకు ప్రభు వచ్చాడు కాబట్టి, మనుష్య జాతి అందరి కొరకు సిలువ పైన ఆయన మరణించాడు కాబట్టి అందరూ కూడా ప్రభు దగ్గరికి పోతారు. ఎవరిని వదిలిపెట్టాడు ఆయన. కాకపోతే ఈ లోకంలో మనం జీవించి మంచిగా జీవించాలా, భయంతో జీవించాలని ఈ కండిషన్స్ కొన్ని ఉంటాయి. కానీ ఎవరిని దేవుడు వదిలిపెట్టాడు ఇట్ట అనుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది అసలు దేవుడే లేడు, ఇది ఈ కడుపులో ఉన్నటువంటి రెండో బిడ్డలాగా, ఇది అయిపోయిన తర్వాత ఇక ఏమి ఉండదు, ఇంకా అంతటితో ఎండ్. ఆ తర్వాత ఎవరికెవరు అంటే ఎథిస్టులు అంటారు, మరణం తర్వాత ఏముండదు. రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మీరు తన రాజ్యంలో పౌరులుగా ఉండటానికి, అది ఉన్నతమైనటువంటి రాజ్యము. అక్కడ యేసు ప్రభు ఒక మాట అంటాడు, లోకము పుట్టినది మొదలుకొని, ఒక మంచి మాట, అది చదువుదాం. మత్తయి సువార్త. అంటే అది ఎంత గొప్ప ప్రణాళికో చూడండి. అది చాలా ఉన్నతమైనటువంటి ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక మన ఎడల. మన కేవలము ఆ తల్లి గర్భంలో రెండో బిడ్డలాగా ఈ 80, 70 ఏళ్ళు, 90 ఏళ్ళు అయి తర్వాత ఇంకా కథమయ్యేటువంటిది కాదు, ముగిసిపోయేటువంటిది కాదు. అది మనం పుట్టకముందు నుంచే దేవుని ప్రణాళిక ఉన్నది. మనం చనిపోయిన తర్వాత కూడా అది కొనసాగింపబడుతుంది. అది ఎప్పటి నుండి ఏర్పాటు చేయబడినటువంటి ప్రణాళిక? లోకము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. లోకము పుట్టినది మొదలుకొని మన కొరకు సిద్ధపరచబడి ఉన్నటువంటి రాజ్యము ఒకటి ఉన్నది. దాన్నే మనం ఇప్పుడు దాకా పరలోక రాజ్యం అని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పటి నుంచి కాదు, మనం తల్లి గర్భంలో పడినది మొదలుకొని కాదు, మన తల్లిదండ్రులు పుట్టక ముందు నుంచి, మన తాతలు తండ్రులు పుట్టక ముందు నుంచి కూడాను ఆయన ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు, సిద్ధపరిచి ఉంచాడు. ఆయనకు నిన్న నేడు రేపు లేవు కదా. సిద్ధపరిచాడు అన్న ఒకటే, సిద్ధపరుస్తున్నాడు అన్న ఒకటే, సిద్ధపరుస్తాడు అన్న ఒకటే. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవుడి గురించినటువంటి దేవుని కార్యాల గురించినప్పుడు మాట్లాడే ప్రతిసారి కూడాను ఆయన చేశాడు అన్న ఒకటే, చేస్తాడు అన్న ఒకటే, చేయబోతాడు అన్న ఒకటే, చేశాడు అన్న ఒకటే. కాబట్టి ఇక్కడ సిద్ధపరచబడిన అనేటువంటి మాటను చూస్తే ఆల్రెడీ మన కొరకు సిద్ధపరచబడి ఉంది. యేసుప్రభు పోతూ మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను అన్నాడు. అట్లని చెప్పేసి మనకి ఇంకా సిద్ధపరచబడలేదు స్థలము అని అర్థం కాదు. ఆయనకు కాలంలో అన్నీ కూడా ఒకటే కాబట్టి మన కొరకు ఆల్రెడీ ఒక రాజ్యం, ఒక స్థలము సిద్ధపరచబడింది. ఎప్పటి నుండి? లోకము పుట్టినది మొదలుకొని. అసలు లోకాన్ని పుట్టించిందే దేవుడు. అందుకు ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్చబడటానికి ఆయనకు ఒక పెద్ద ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంది అనేటువంటిది మనకు తెలియదు. కానీ ఆయన ప్లాన్లో, అనగా ఆయన ప్రణాళికలో మనము
భాగస్థులం, భాగస్వామ్యులం. ఆయన యొక్క రక్షణ ప్రణాళిక అంతము లేనటువంటిది, కాలాతీతమైనటువంటిది. ఆ కాలాతీతమైనటువంటి ఆ ప్రణాళికలో లేదా ఆ రాజ్యములో మనం పౌరులుగా ఉండాలి అంటే ఆయన ఏమైనా చేయటకు సిద్ధపడ్డాడు. అనగా మరణము లేనటువంటి దైవత్వములో ఉన్నటువంటి ఆయన సహితం మరణించడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడమే కాదు, వచ్చి మరణించాడు అంటే అది ఎంత గొప్ప ప్రణాళిక అయి ఉండాలి. ఆ రాజ్యము ఎంత ఉన్నతమైనటువంటిది అయి ఉండాలో, ఎంత గొప్పదై ఉండాలా. తెలియకపోయినంత మాత్రాన్ని దాని గొప్పతనం యాడికి పోదు. సత్యము నీకు తెలిసినా ఒకటే, తెలియకపోయినా ఒకటే. సత్యం మారదు. సత్యం నీకు తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత, అది అయితే మారదు. నీకు సత్యం తెలియదని చెప్పేసి దాని స్టేటస్ మారదు, లేదా నువ్వు తెలుసుకున్నావని చెప్పేసి దాని స్టేటస్ మారదు. సత్యం ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది. దేవుని రాజ్యం దేవుని రాజ్యంగానే ఉంటుంది. దాని ఔన్నత్యం ఔన్నత్యముగానే ఉంటుంది. నువ్వు తెలుసుకుంటావా తెలుసుకోవా అనేటువంటిది మనపైన ఆధారపడి ఉంది. ఆ తాపత్రయంతో పౌలు రాస్తున్నాడు సంఘానికి. తెలుసుకోవాలా సంఘం తెలుసుకొని ఆ రాజ్యంలోనికి వెళ్ళాలి. ప్రభు యొక్క ప్రణాళికలో మనం పాల్పంపులు పొందాలి. మనం అజ్ఞానులుగా ఉండరాదు. ఈ రెండవ బిడ్డలాగా కడుపులో మనది చాలా విస్తారమైనటువంటి నిత్య జీవం. ఆ నిత్య జీవములోనికి వెళ్ళటానికి ఇక్కడ మనము అప్రెంటిస్షిప్ కోసం వచ్చాము. ఇక్కడ మనము ఈ కొద్ది కాలము వర్కౌట్ చేయాలి. ఇక్కడ చేయబడినటువంటి వర్కౌట్ పైన నీ యొక్క నిత్య జీవితం ఆధారపడి ఉంటుంది. ఇది పౌలు చెప్తూ అందులో భాగంగా ఈ లోకంలో ఈ వార్త స్ప్రెడ్ కావటానికి, ఈ నిత్య జీవముల గురించినటువంటి వార్త స్ప్రెడ్ కావటానికి సోర్స్ కావాలి. ఆ సోర్స్ ఎక్కడి నుంచి రావాలి? మీ నుంచే రావాలి. మీ నుంచి ఎట్లా వస్తుంది? అది దేవుని కృప. అది మీలో పుట్టిన బుద్ధి కాదు. దేవుడు ఇచ్చేటువంటి కృప, గ్రేస్. అది ఏంది? పరిచర్య కొరకు ఈ వార్త, ఈ ఉన్నతమైనటువంటి వార్త ఒకటి ఉందే, ఈ పరలోక రాజ్యమునకు సంబంధించినటువంటి వార్త, ఈ నిత్య జీవమునకు సంబంధించినటువంటి వార్త, దీనిని స్ప్రెడ్ చేయటానికి మన దగ్గర సోర్స్ కావాలి. కాబట్టి మీరు ఆ సోర్సు అరేంజ్ చేయాలి. అది అందరి వల్ల కాదు. అది దేవుని యొక్క వరం, కృప, దేవుని యొక్క కృప. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన గొప్పవాడయ్యండి మన కోసం దరిద్రుడయ్యాడు. ఎందుకు? మనము ఆ రాజ్యానికి వెళ్ళటానికి. మరి అటువంటప్పుడు మరి ఆయన కోసం, ఆయన రాజ్య విస్తరణ కోసం ఇదన్నమాట పౌలు యొక్క వాదన. ఇవ్వాలి కదా, ఇవ్వాలి. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరము క్రిందటే ఈ కార్యము చేయటేందే కాక చేయ తలపెట్టుట ఎందు కూడా మొదటి వారం ఉండిన ఎడల మీకు మేలు. కాబట్టి ఎందుకు చెప్తున్నాను అంటే, ఎందుకు ఈ మాట మీకు ఉదాహరణగా చెప్తున్నాను అంటే, మీరు ఇంతకు ముందు నుంచే స్టార్ట్ చేస్తుంటే బాగుండేది కదా ఇవ్వటం అని ఆయన యొక్క ఉద్దేశం. సంవత్సరం క్రిందటే ఈ కార్యము చేయటందు, చేయ తలపెట్టది ఎందు కూడా మొదటి వారై ఉంటే బాగుండేది, ఇంకా బాగుండేది, ఇంకా మీకు మేలుకరంగా ఉండేది, ఇంకా అనేకులకు మేలుకరంగా ఉండేది, ఇంకా చాలామందికి ఈ యొక్క గాస్పల్ స్ప్రెడ్ అయి ఉండేది. మీరు ఇప్పుడు మొదలుపెట్టారు ఇవ్వటం మంచిదే, కానీ ఇంకొక సంవత్సరం క్రితం నుండి ఇచ్చుంటే బాగుండేది అని ఆయన ఉద్దేశం. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగో కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. కాబట్టి మీ యొక్క మనస్సులో నిర్ణయించుకొని, మీ మనస్సు సిద్ధపడిన ప్రకారము మీకు కలిమి కొలది, మీకు ఉన్నంతలో అని అర్థం. మీ కలిమి కొలది అంటే మీ కలిమి అంటే ప్రాస్పరిటీ.
కలిమి అంటే. లేమి అంటే తక్కువ, అంటే లేకపోవడం, పేదరికం. కలిమి అంటే గొప్పతనము, అంటే ధనములో. లేమి అంటే లేనితనం. కాబట్టి మీ కలిమి కొలది సంపూర్తి అగినట్లు మీరు ఆ కార్యం ఇప్పుడు నెరవేర్చండి. అంటే మీకు ఉన్నంతలో, నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ కూడా న్యూ టెస్టిమెంట్లో టైత్ అనేటువంటి మాట ఒక్కసారి కూడా లేదు. 10వ భాగం అనేటువంటి మాట న్యూ టెస్టిమెంట్లో ఒక్కసారి కూడా లేదు. 10వ భాగం అనేటువంటిది పాత నిబంధనకు చెందినటువంటి విషయం. క్రొత్త నిబంధనలో టైత్ లేదు. కానీ అంటే ఎందుకు లేకుండా చేశాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు మానవుని మనసు ఆయనకంటే ఎక్కువ ఎరుగు బాగా తెలుసు. ఆయన కదా సృష్టించినటువంటి వాడు. ఇప్పుడు ఒక గీత గీసి పెట్టారంటే 10 అన్నామంటే ఇంకా 10 ఇచ్చేస్తే అమ్మాయి నా పని అయిపోయిందని చేతులు దులుపుకుంటారు వీళ్ళని తెలుసు. అందుకే దేవుడు ఆ 10ని మరుగు చేశాడు. 10ని మరుగు చేసి ఏమంటున్నాడు? కలిమి కొలది అంటున్నాడు. కలిమి కొలది అంటే మీకు ఎంతగా ఉంటే, మీరెంత నిశ్చయించుకుంటే, అది కూడా ప్రతివాడు నిశ్చయించుకున్న కొలది సిద్ధ మనస్సు కలిగి మీకు ఎంతలో ఇవ్వగలరో అంత అని అర్థం. అది ఖచ్చితంగా 10వ భాగం ఇస్తేనే పరలోక రాజ్యానికి పోతారు, ఇవ్వకపోతే నరకానికి పోతారు అనేటువంటిది ఎక్కడ లేదు. అయితే దేవుడు ఇచ్చే మనసు చూసేటువంటి వాడు కాబట్టి అందుకే 2 కాసులు ఆమె ఎక్కువ ఇచ్చింది అని చెప్పాడు. అది మనసు ఇచ్చేది అనేటువంటిది, మనస్సు, అమౌంట్ కాదు. అందుకే 10వ భాగం అనేటువంటిది ఎక్కడ ప్రభు చెప్పలే. ఇంకా చెప్పాలంటే అంతకు మించి కూడా ఇచ్చినారంటాడు ఆయన. మాసిదోనియా సంఘస్థులు వారి సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారంట. అర్థం ఏంటిది? 10వ భాగం అని కాదు, 10వ భాగం అంటే ఎక్కువ ఇచ్చారంట. అట్లా కూడా ఇవ్వచ్చు. ప్రభు ఏమండు కరెక్ట్గా గీత గీసి ఇదే అని చెప్పేసి అట్ట పెట్టేసేసి ఈ 90 తీసుకొని అమ్మాయి 90 నాయి అనుకోవడం కాదు దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ కార్యమును మీరు ఇప్పుడు నెరవేర్చుడి. 12వ వచనం, మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. ముందేమన్నాడు? మాసిదోనియా సంఘస్థులు వారు దాతృత్వము విషయంలో బహుగా విస్తరించారు, వారు మనఃపూర్వకంగా ఇచ్చారు, తమ సామర్థ్యము కొలది కాక సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారు అని చెప్పి వాళ్ళని పొగిడాడు. మంచిదే, సంతోషం. వాళ్ళకి శక్తి కంటే ఎక్కువ ఇచ్చారు అన్నాడు. కానీ మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇస్తే అది ప్రీతికరమగును, ఇష్టమగును, దేవునికి ప్రీతికరమగును. ఇప్పుడు శక్తికి మించి ఇవ్వటం తప్పని కాదు అక్కడ ఉద్దేశం. పౌలు అక్కడ మీరు శక్తికి మించి ఇవ్వమని చెప్పలేదు, ఇస్తే గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే మీరు శక్తికి మించి ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే మీలో ఒక విధమైనటువంటి గర్వం బయలుదేరుతుంది. అంటే దాంట్లో లోపల ఉన్నటువంటి విషయం చెప్తాను. ఏమని? అందరూ తమకు ఉన్నంతలో ఇచ్చారు, కానీ నేనైతే నా శక్తికి మించి ఇచ్చా, నేనే గొప్పపో అనేటువంటి ఆలోచన వస్తుంది మనిషికి. అందుకే పౌలు ఏం హెచ్చరిస్తున్నాడంటే మీ శక్తికి మించి కాదు కానీ మీ కలిమి కొలది ఇస్తే అది ఎప్పుడు మనస్సులో సిద్ధపరచుకొని, ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఇవ్వటానికి ఇష్టపూర్వకమైనటువంటి మనసుతోటి నీకు కలిమి ఎంత విస్తరిస్తే అంతగా దేవునికి ఇస్తే అది దేవునికి ఇష్టం అవుతుంది. కానీ శక్తికి మించి ఇచ్చాము కాబట్టి మనము గొప్పవారము అనేటువంటి అట్ట కూడా మీరు ఆలోచించబాకండి అని అంటున్నాడు. శక్తి ఉంటేనే దేవునికి ఇచ్చే శక్తి ఉంటే ఇస్తే మంచిది. అది మంచి మనసుతోటి ఇస్తే, సిద్ధ మనస్సుతోటి ఇస్తే. సిద్ధ మనస్సు లేకుండా మనసు నొప్పితోటి వాళ్ళందరూ ఇస్తున్నారు మనకి, మనం ఇవ్వకపోతే మనం తక్కువ అవుతాం అని ఇవ్వకూడదు. అట్ట ఇస్తే కూడా మంచిదే కానీ అది దేవుడికి ప్రీతికరం కాదు. అదనమాట. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పట్లేదు. కానీ హెచ్చుగా కూర్చుకునే వానికి ఎక్కువ మిగలలేదనియో, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదనియో రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కర్లకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కర్లకును సహాయ ఉండవలనని ఇలాగ చెప్పుచున్నాడు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు.
ఏది? ఇశ్రాయేలీలు కానాను యాత్రలో ఉన్నప్పుడు 40 సంవత్సరములు ఐగుప్తు నుండి కాలినడకన బయలుదేరి ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఆహారం ఇచ్చాడు. ఎట్లాంటి ఆహారం ఇచ్చాడు? ఆకాశం నుండి వర్షం కురిసినట్టుగా, మంచు కురిసినట్టుగా కురిసింది, తెల్లని మంచులాగా. ఏంటిది దాని పేరు అంటే మన్నా అనేటువంటి పేరుతోటి. అది మంచిగా తీపిగా బాగా ఉన్నది. కానీ ఒకరోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది, జీవితాంతం మన్నా తినాలంటే వాళ్ళకు కూడా మొహం మోతుంది. అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాళ్ళు అదే అన్నారు, ఇదేంటి ప్రభా ఎప్పుడు చూసినా తీయగా రోజు ఇదే తింటామా మేము అని వాళ్ళు ప్రభువుని మీద అలిగి కోప్పడితే ఆయన మళ్ళీ వాళ్ళకి మాంసం పెట్టాడు, పక్షులు. సరే, అయితే ఆ మన్నాను దేవుడు ఇచ్చినప్పుడు ఒక కండిషన్ పెట్టాడు. అయ్యా, నేను మీకోసం మన్నాను ప్రతిదినము నేను కురిపిస్తా, ఆకాశం నుండి ప్రతి దినము కురుస్తుంది. మీరు ఏ దినమునకు కావలసినంత ఆ దినానికి సమకూర్చుకోండి, అంతే. ఈ రోజుకి ఎంత కావాలో నీ కుటుంబానికి అంతే తీసుకో, అంతకంటే ఎక్కువ మీరు దాన్ని కలెక్ట్ చేయొద్దు అని చెప్తాడు. అయితే చాలామంది ఏం చేస్తారు? కుప్పలుగా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు, బ్యాంక్ బ్యాలెన్స్ లాగా చాలా మూట కట్టి పెడతారు. అది ఏమైంది? ఉదయానికల్లా పాడైపోయింది, కుళ్ళిపోయింది, పనికిరాదు. అంటే ఇక్కడ ఏమంటాడు? హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. అప్పుడు ఇశ్రాయేలు ఆ యాత్రలో అందుకని మేము ఎక్కువ ఇచ్చాం కాబట్టి దేవునికి ఎక్కువ ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి, దేవుని యొక్క ఆకాశం విప్పి అని అనుకోవడానికి లేదు. మేము తక్కువ ఇచ్చాము కాబట్టి దేవుడు తక్కువగా ఆశీర్వదించాడు అని అనుకోవడానికి లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రీచర్స్ ఏం చెప్తున్నారు? మీరు ఎంత ఇస్తే అంత డబల్ దేవుడు మీకు ఇస్తాడు అంటున్నారా లేదా? మరి అటువంటిప్పుడు అది ఎంత బైబిల్కి వ్యతిరేకం? బైబిల్లో చాలా క్లియర్గా రాయబడి ఉంది, మీరు ఎంత ఇస్తారు అనేటువంటిది డజంట్ క్వశ్చన్. మీరు ఎంత ఇస్తారు అనేటువంటిది సమస్యే కాదు, మీరు ఇస్తున్నారా లేదా అనేటువంటిది సమస్య. ఎలా ఇస్తున్నారు అనేటువంటిది సమస్య. ఎంత ఇస్తున్నారు అనేటువంటిది మాటే కాదు అసలు. కానీ ఇక్కడ మనము బైబిల్కు వ్యతిరేకంగా ఎంతకాలంలో ఈ సాతానీయమైనటువంటి బోధలు, సాతాను యొక్క శిష్యులు చెప్పేటువంటి బోధ ఏంటంటే దేవుడు మీకు 100 ఇస్తే మీకు 1000 ఇస్తాడు, ఒక 0 కలిపి, కాబట్టి మీరు దేవునికి ఇవ్వండి అంటున్నారు. అది సైతాన్ యొక్క బోధ. అలాగని లేదు. ఎక్కువ ఇస్తే ఎక్కువ ఇస్తాడు, తక్కువ ఇచ్చిన వాళ్ళకి తక్కువ ఇస్తాడు, 10 ఇచ్చిన వాళ్ళకి 100 ఇస్తాడు, 1000 ఇచ్చిన వాళ్ళకి 1,00,000 ఇస్తాడు అనేటువంటిది ఎక్కడ బైబిల్లో లేదు. ఎక్కువగా కూర్చుకున్న వాడికి ఎక్కువ మిగలదు, తక్కువగా కూర్చుకున్న వాడికి తక్కువ కాదు, ఎవ్వరికి తక్కువ కాదు. ఎక్కువ ఇచ్చిన వాడికి దేవుడు ఏం పోసాడు. ఒకరిని ధనముతోటి దేవుడు నింపాడు అంటే దాని అర్థం ఏంటంటే వాని ద్వారా అనేకులకు పంచాలా అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం తప్ప ఇంకోటి కానే కాదు. ఒక విశ్వాసుకో, ఒక దేవుని బిడ్డకో, ఒక ప్రభువు నమ్మినటువంటి వానికో, ఒక నిజంగా వాడు ప్రభువుని నమ్మితే ఎక్కువ ధనము ఇచ్చేసాడు అంటే దాని అర్థం ఏంటంటే అది ఒక ఛానల్గా ఉపయోగపడాలా. నువ్వు ఒక ఛానల్గా ఉపయోగపడే నీ ద్వారా అనేకులకు అది పారాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. అంతేగా నువ్వు కూర్చుకోమని కాదు. నువ్వు కూర్చిపెట్టుకో, స్విచ్లో పెట్టుకో, అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకో, భూములు కొని నువ్వు పెట్టుకో అంటే అదేమవుతుంది? కుళ్ళిపోతుంది. మన్నా కుళ్ళిపోయినట్టుగా మరుసటి రోజుకి కుళ్ళిపోతుంది. మరుసటి రోజు అంటే అర్థం ఏంటిది? మన జీవితంలో మన తదనంతరం అనుకోండి. ఒకవేళ మనం కూర్చిపెట్టుకుంటే, ఒకవేళ దేవుని దయ కృప ఉంటే మనం బతుకున్నంత కాలం బాగుండొచ్చు. కానీ మన సంతానం మాత్రము, చాలామందిని చూశాను నేను, ప్రాక్టికల్గా చాలామందిని చూశాను. ఈ మిషన్ ఆస్తులు అమాంతం మింగేసినటువంటి వారి కుటుంబాలు ఎంత దుర్భర జీవితం గడుపుతున్నాయో నాకు తెలుసు. మిషన్ ఆస్తులు, ABM, MB, తర్వాత ఇంకా చాలా చర్చ ఆస్తులు అవి ఆక్యుపై చేసుకొని అమ్ముకొని జీవించినటువంటి వాళ్ళు నామినేషన్ లేకుండా పోయినారు. నా తాతల తండ్రులు కూడా ఉన్నారు అందులో. నేనేమి ఎక్స్క్లూడింగ్ వ్యక్తిని ఏం కాదు నేను. మా తాత అంటే మా నాన్న వాళ్ళ నాన్న, ఆయన పేరు జార్జ్.
ఆయన కూడాను ఏబిఎం మిషన్ ఆస్తులో ఆయన కూడా ఒక జనరల్ కౌన్సిల్, ఆయన జీసీ మెంబర్గా చేశాడు. ఆ తర్వాత బర్సార్గా చేశాడు. బర్సార్ అంటే ఏంటిది, మొత్తం డబ్బంతా ఆయన దగ్గరే ఉంటుంది. ఆయనే ఫ్లాట్స్ అన్నీ డివైడ్ చేసి ఆయనే పెట్టి అమ్మాడు. ఏమైందంటే అంత గొప్ప వ్యక్తికి చనిపోయేటప్పుడు ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు. మా తాతకి, మా నాన్న వాళ్ళ నాన్న, అందరికీ ఫ్లాట్స్ ఆయన ద్వారా పోవాలంతే. ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల పల్లెల్లో నుంచి క్రైస్తవులు వచ్చి ₹500 ఫ్లాట్. అప్పుడు నాకు బాగా తెలుసు, చిన్నోడిని. అందరూ వచ్చేవాళ్ళు, ఇంటికి క్యూ కొట్టేవాళ్ళు. మా తాత దగ్గరికి ₹500 ఉంటేనే రాండి, లేకపోతే పొమ్మనేవాడు. ఇచ్చేవాడు కాదు అస్సలు. 200 ఉన్నాయి సార్ అని చెప్తే అబ్బాయి ఒప్పుకునేవాడు కదా మా తాత. 500 పెడితేనే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అనేవాడు. చాలామంది వచ్చి కొనుక్కున్నారు అమ్మాయి. అటువంటి ఆయనకి సొంత ఇల్లు లేకుండా చనిపోయినాడు. మా నాయనమ్మ చనిపోయినప్పుడు సొంత ఇంట్లో చనిపోలా, ఆయన చనిపోయినప్పుడు, మా జయనాన్న చనిపోయినప్పుడు సొంత ఇంట్లో చనిపోలా. ఆ మిషన్ బంగ్లాలోనే ఒక చిన్న ఇంట్లో చనిపోయింది. కారణం ఏంది? లేనోళ్ళు కాదు, కానీ అటువంటి పరిస్థితులు దేవుడు ఇచ్చాడు. అందుకే మా అమ్మ చాలా మా నాన్ని ఆ ప్రాంతంలోకి పోనీలే. మా అమ్మకి మనకి ఎప్పుడు గొడవ, ఆడికి పోవాలా, ఆస్తులు ఉన్నాయి, ఆడికి పోదాము, అక్కడ ఇల్లు కట్టుకుందాము. అక్కడ నుంచి మేము ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉదయగిరి అనేటువంటి ఊర్లో సెటిల్ అయినాం. మా నాన్న ఎప్పుడు ఇక్కడ కనిగిరి రావాలా. ఎందుకంటే మా అమ్మకు భయం. అది దేవుని ఆస్తిలో, దేవుని దాంట్లో పోయేసి కాళ్ళు పెట్టి నాశనం అయిపోయినారు కుటుంబాలు. మనం పోవద్దు, మనం ఏం లేకపోయినా ఇక్కడే సర్దాం, కానీ ఆడికి పోవద్దు అని చెప్పేసి అట్లాగే చేసింది మమ్మల్ని. అక్కడ మా ఉదయగిరిలో, ఇప్పుడు మాది అక్కడే, మా సొంత రోజులు పెట్టేసాం. కారణము అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు బహు దుర్భరమైనటువంటి జీవితం. ఇప్పుడైతే వాళ్ళకి అంటే డబ్బులు ఉంటాయి, వాళ్ళకి మోరల్ వాల్యూస్ ఉండవు, వాళ్ళకి సరైనటువంటి జీవితాలు ఉండవు. ఒంటరితనము, అనారోగ్యముతోటి కొంతమంది పోతే చిన్న భిన్నమైనటువంటి జీవితాలు, భ్రష్టుపట్టినటువంటి జీవితాలు. కారణం ఏంది? కూర్చుకుంటే ఉంటాయి అనుకుంటే కూర్చుకుంటే తరతరాలు బాగుపడవచ్చు అని చెప్పేసి. తరతరాలు కాదు, వారు కూడా సరిగా బాగుపడలే, వారి పిల్లలు బాగుపడలే. ఎక్కువ కూర్చుకున్నటువంటి వారికి ఎక్కువ అవుతుంది అని అనుకుంటారు, కానీ అది అయ్యే పనే లేదు. దేవుని బిడ్డలు కానిటువంటి వారి గురించి మనకు తెలియదు, కానీ ఆయన నమ్మి విశ్వసించి విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఇటువంటి తత్వం కలిగి ఉంటే దేవుడికి సంతోషం కానే కాదు. దేవుడు వారిని పైకి అభివృద్ధిలోకి తీసుకొని రాడు. ఒకప్పుడు బోయింగ్ 747లో తిరిగినటువంటి వ్యక్తి ఏమైనాడు? ఇప్పుడు జోకర్ లాగా అయిపోయినాడు. చిన్న సినిమాల్లో ఆయన పేరు చెప్పి జోక్స్ వేసుకుంటా నవ్వుకుంటా ఉండేటువంటి పరిస్థితి. కారణం ఏంటిదంటే ఇదే అత్యాశ. అధికంగా గుర్చుకోవాలి. కుళ్ళిపోయినటువంటి జీవితాలు. ఆహారమే కాదు, ధనమే కాదు, జీవితాలు కూడా కుళ్ళిపోతాయి, పనికి రాకుండా పోతాయి. ఇతరులకు కాదు, మనకు కూడా పనికిరాని కుళ్ళు పట్టినటువంటి జీవితాలుగా మారిపోతాయి. ఎప్పుడు అంటే కూర్చుకోవాలి అని అనుకున్నప్పుడు. కూర్చుకోవడం అనేటువంటిది అది ఎంతలో కూర్చుకోవాలో అంతలో కూర్చుకోవాలి. అది ఎట్లా? న్యాయబద్ధంగా. ఒక మాట అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా గ్రంథంలో, తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పక్షి వలె ఉన్నాడు అని అంటాడు. ఒకటి గురించి మాట్లాడుతాడు. తాను పెట్టని గుడ్లను పొదగడం అంటే ఎంత దౌర్భాగ్యం చూడండి. ఇప్పుడు కాకి అట్నే చేస్తుంది. ఎందుకంటే కోయిల గుడ్లు పెడుతుంది. ఎక్కడ పెడుతుంది? పోయి కాకి గుట్లో పెట్టి వెళ్ళిపోద్ది. కోయిల పొదగదు. ఇప్పుడు ఈ కాకి అవి కూడా నాయి అనుకుంటుంది. కోయిల గుడ్లు కూడా నాయి అనుకొని వాటిని పొదిగి పిల్లలు చేస్తుంది. పిల్లలు చేసి అది కొంచెం పెద్దగైనప్పుడు తెలుస్తుంది అన్నమాట, ఇదేదో డిఫరెంట్గా ఉంది నా బిడ్డలకి దీనికని. అది ఎగిరి వెళ్ళిపోతుంది. పాపం అది ఎంత మోసం కదా, మోసం చేస్తుంది కోయిల కాకిని. తాను గుడ్లు పెట్టేసి వెళ్ళిపోయి తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పక్షి అని వలే ఉన్నాడు. అట్లాగా మనం సంపాదించిన దాన్ని నాది అని అనుకుంటే, కూర్చుకుంటే ఏమవుతుంది? అది కుళ్ళిపోద్ది. కాబట్టి ఎక్కువగా కూర్చుకొని ఎక్కువ మిగలదు, తక్కువగా కూర్చుకుంటే తక్కువ కాదు అని వ్రాయబడిన ప్రకారం అందరికీ సమానంగా ఉండ నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కడకును
మరి యొక్కప్పుడు వారి సమృద్ధి మీ అక్కడకును ఉండవలనని ఇలాగూ చెప్పుచూ ఉన్నాను. కాబట్టి ఇది ఈ లోకంలో ప్రస్తుతమందు అనేటువంటి మాట తీసుకుంటే, ప్రస్తుతమందు అంటే అర్థమేంటిదంటే ఈ జీవన యాత్రలో, ప్రస్తుతమందు అంటే ఇప్పుడు మన లైఫ్లో మనం బ్రతుకున్నప్పుడు ప్రస్తుతమందు, ఇది టెంపరరీ లైఫ్. ప్రస్తుతమందు జర్నీలో ఉన్నాం. జర్నీలో ఉన్నటువంటి మనము ఎక్కువగా తినకూడదు, అంతే కదా. జర్నీ చేస్తూ ఉంటే ఎక్కువగా బాగా కడుపు నిండా మెక్కి కూర్చుంటే, బస్ ఎక్కితే, ట్రైన్ ఎక్కితే ఎంత కష్టం ఉంటుంది. జర్నీ అంతా అప్సెటే. కాబట్టి ప్రస్తుతమందు ఎంత అవసరమో అంతే చేయాలి, ఏది అవసరమో అదే చేయాలి. అందుకే ప్రస్తుతమందు మీ అక్కర్లో వారును, వారి అక్కర్లో మీరును సహాయకరంగా ఉండాలని ఇలాగ చెప్తున్నాను అని చెప్పి, అప్పుడు ఆ సంఘ ప్రారంభం అయినటువంటి దినాల్లో ఈ మాట చెప్పాడు. ఇదే విషయం అపొస్తలుల కార్యముల గ్రంథంలో కూడా రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఏది కూడా వారు తమ సొంతది అని ఫీల్ కాలేదంట. అందరూ వచ్చి సంఘంలో దాన్ని ఏమంటారు, అందరికీ కలిపి ఒకే ఆస్తి, వ్యక్తిగతంగా ఆస్తులు కూడబెట్టకుండా అందరూ తమకున్నది అంత అమ్మి అందరూ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి ప్రతి అవసరతలో, అందరి అవసరతలో అక్కడి నుంచి తీసుకోవడం పోవడం. ఇప్పుడు అక్కడ ఉన్నాయంట కదా, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాయంట కదా అటువంటి కాలనీస్ ఉన్నాయండి. వాటిని ఏంటో బూత్లో ఏదో చెప్తాడు, బూత్లు ఏదో మాట, బూత్. అవి చాలా కొన్ని ఎకరాలు ఉంటాయండి. వాళ్ళు ఎక్కడికి పోరంట, లోపలనే ఉంటారు. వారికి అన్ని హాస్పిటల్స్ లోపల ఉంటాయి, స్కూల్స్ లోపల ఉంటాయి. వాళ్ళకి సొంత కార్లు ఉండవు, వాళ్ళు సొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు. అందరిది కలిసి ఒక చోట మనీ ఉంటుంది, అందరూ కలిసి పనిచేస్తారు, అందరూ కలిసి పండిస్తారు, అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు. ఎవరిది సొంతదని ఉండదు. కార్లన్నీ ఉంటాయంటే ఎవరికి అవసరమైతే వాళ్ళు కార్లు తీసుకుపోతారు, సైకిళ్ళు ఉంటాయి, ఎవరికి అవసరమైతే ఎవరి బైక్స్ అవసరం వాళ్ళు తీసుకుపోతారు. సొంతది అనేది ఉండదు. అది అట్లాంటి పరిస్థితులు ఆ రోజుల్లో సంఘం ప్రారంభించబడినటువంటి దినాల్లో అట్లా ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే అప్పుడు వారు ఏమనుకున్నారంటే, ప్రభు ఇక వచ్చేస్తాడు, ఇదిగో ఇప్పుడు రేపు వచ్చేస్తాడు అని ఫీల్ అయినారు. మనం బ్రతికుండగానే వస్తాడేమో పౌలు దేవుడు అనే ఆలోచనతోటి వారు తీవ్రమైనటువంటి విశ్వాసంతోటి, ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వారే, ప్రభు ఒకవేళ వస్తే, మనం బ్రతికుండగానే వస్తే ప్రభుతో మనం వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో, అందరూ సమంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో సంఘంలోనికి వారి ఆస్తులంతా, స్థిరాస్తులంతా అమ్మి తీసుకొని వచ్చి అక్కడ పెట్టి అపొస్తలుల దగ్గర మీరే అందరూ చూసుకోండి అని చెప్పారు. కానీ ఇప్పుడు అట్ట అయ్యేది కుదరదు, అట్ట ఎవరు కూడా ఒప్పుకోరు. అంత్యకాలంలో ఉన్నాం మనము. ఇప్పుడు ఎవరిది వాళ్ళే ఉంచుకున్నప్పటికీ కూడాను ఎక్కువగా కూర్చుకోవడం అనేటువంటిది, అది అంటే స్వార్థపూరితంగా ఎక్కువగా కూర్చుకొని బ్లాక్ మనీ చేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటే, అవసరాల కోసం ఉంటే మంచిదే, కానీ అవసరం మించి వద్దు అనేటువంటి ఉద్దేశంతో అయినా సంఘానికి అది రాస్తూ ఉన్నారు. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం. తీతు అనేటువంటి ఆయన మనం ముందుగా చెప్పుకున్నాము. తీతు ఎవరంటే పౌలు శిష్యుడు. పౌలు తోటి ఆయన పరిచర్యలో ఆయన ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళాడు, ఆయన ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోయాడు, వచ్చాడు. కాబట్టి తీతును పంపిస్తున్నానని చెప్పాడు ఒక చోట. కాబట్టి తీతు కూడాను ఇటువంటి మనసే దేవుడు పుట్టించాడు, దేవునికి స్తోత్రము అని అంటున్నాడు. అతను నా హెచ్చరికను అంగీకరించిన కానీ అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టం చొప్పునే మీ వద్దకు బయలుదేరి వచ్చుచూ ఉన్నాడు. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచూ ఉన్నాను. అంతేగాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనస్సు కనపరచు నిమిత్తం ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘముల వారతనని ఏర్పరచుకొనేది. ఇప్పుడు ఈ మనీని వాళ్ళు పోగు చేస్తూ ఉన్నారు. ఎవ్రీడే కొంత మనీ పోగు చేస్తారు. దేనికోసము అంటే కేవలం మనకు తెలిసినంతవరకు సువార్త పని అంటే సువార్థికులు
లేదా కాపరులు, దేవుని వాక్యం ప్రకటించేవారు, వారి యొక్క అవసరతలు అంతవరకే మనకు అర్థమవుతాయి. కానీ ఇక్కడ ఈ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఈ ఉపకార ద్రవ్యము అనేటువంటి మాట కేవలము పరిచారకులకు, అంటే సువార్త చేసేటువంటి కాపర్లకు, ఈ గాస్పల్ చేసేటువంటి వాళ్ళ కోసమనే కాదు. అక్కడే మనము మనమంటే మన ఇక్కడున్న మనమని కాదు, మన సంఘము లేకుంటే ప్రొటెస్టెంట్ సంఘంలో వారు చాలా వెనకంజలో ఉన్నారు ఈ విషయంలో. ఏ విషయంలో? ఉపకారము చేసేటువంటి విషయంలో. అస్సలు మనకు ఉపకారము చేసే విషయంలో కొంచెం 1% కూడా ఆలోచన ఉండదు ప్రొటెస్టెంట్స్కి. ఆ విషయంలో ఆర్సి అనగా రోమన్ క్యాథలిక్ సంఘముల వారు ఎంతో ముందున్నారు. అంటే ఇప్పుడు వారి పరిస్థితి కూడా అయిపోయింది, వారు కూడా సరిగా చేయట్లేదు. చూస్తే వారు ఫార్మల్ నీడ్స్, మనిషికి విద్య, ఆరోగ్యం, ఇంకోటి ఏంది, వైద్యము, విద్య, ఇంకోటి ఉండాలి, 3 తిండి. ఈ 3 కావాలి. ఇంకోటి పోతే ఇంకా షెల్టరు. ఇవన్నీ ఆర్సిఎం వాళ్ళు ఇస్తున్నారు. హాస్టల్స్ ఉన్నాయి, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, తర్వాత ఆర్ఫనేజెస్ ఉన్నాయి, తర్వాత వాళ్ళు ఇల్లు కట్టిస్తారు. ఏంది ఇవన్నీ? ఉపకారం లేని వానికి పెట్టడం సంఘం చేయాల్సినటువంటి పని. యేసుప్రభు కేవలము రక్షణ పొందండి, మారు మనసు పొందండి అని చెప్పిపోలే. యేసుప్రభు అదొక్కటే, దానికోసమే వచ్చాడు ఆయన. కానీ అదొక్కటే చేసిపోలే ఆయన చాలా చేశాడు. ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టాడు, ఏడ్చేవాళ్ళని ఓదార్చాడు, దిక్కులేని వారికి ఆదరణ ఇచ్చాడు, అనాథలను హక్కును చేర్చుకున్నాడు, దిక్కులేనటువంటి వారికి ఆయన తాను దిక్కుగా ఉన్నాడు. ఆమెను తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలా ఏమన్నాడు? ఆమెను కాపాడాడు. మీలో పాపం లేనివాడు ఎవడు ఆ మీద రాయి అని చెప్తే ఒక్కడు లేకుండా వెళ్ళిపోయాను. అమ్మా నేను కూడా ఏమన్నా, నేను వెళ్ళిపో అని చెప్పి. అంటే సామాజిక స్పృహ మన యొక్క బాధ్యత సాటి మనిషిగా. క్రైస్తవ సంఘం మర్చిపోయి చాలా కాలం అయిపోయింది. టోటల్గా మర్చిపోయింది ఈ విషయం. మనుషులకు సహాయం చేయటం అనేటువంటిది సంఘం మర్చిపోయింది. అసలు ఎందుకు మనీ కలెక్ట్ చేయాలా అంటే, ఓకే స్వార్థ పరిచర్య జరగడానికి కొంచెం చాలు, మిగతాదంతా అవసరతల్లో ఉన్నటువంటి వారికి ఇవ్వాలి, ఆదుకోవాలి, సహాయం చేయాలి. ఒక స్కూల్ పెట్టవచ్చు, పేదవాళ్ళకి ఉచిత విద్య నేర్పించవచ్చు. ఒక హాస్పిటల్ పెట్టవచ్చు, పేదవారికి వైద్యం అందించవచ్చు. దిక్కులేనటువంటి వారికి అనాథాశ్రమం పెట్టవచ్చు, అనాథలను చేరదీయవచ్చు. ఎంతోమంది అనాథలు ఉన్నారు. నాకు ఆ మధ్య ఒక అనాథాశ్రమానికి పోయినా, మొన్ననే, ఆ మధ్య అంటే మంగళవారం, ఒక 20 మంది ఉన్నారు పిల్లలు, ఎక్కువ మంది లేరు. కానీ వారికి తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఎంతకాలం అయింది అబ్బాయి నువ్వు ఇక్కడికి వచ్చి అంటే, తెలియదు సార్ అంటున్నావు. 14 ఏళ్ళు ఉంటాయి. నాకు గుర్తిరిగిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాను నేను. చూడండి, వాళ్ళతో మనల్ని వాళ్ళు పోల్చుకుంటే, వాళ్ళతో మనం పోల్చుకుంటే ఎంత బాధేస్తుంది. తండ్రి ఎవరో తెలియదు, తల్లి ఎవరో తెలియదు. ఎవరిని కొడితే అడిగేవాళ్ళు లేరు, తిడితే అడిగేవాళ్ళు లేరు. వాడు ఒక్కడే జీవితం లైఫ్లో. అటువంటి వాళ్ళకు సహాయం చేయాలి కదా. సంఘం ఉండేది ఎందుకు? ఊరికి యేసుప్రభు దేవుడు అని చెప్పడమే కాదు సంఘం యొక్క పని. ఇవన్నీ చేయాలి. సంఘం మానేసింది. ఇంత పెద్ద సంఘాలు ఉన్నాయి సిటీలో, పెద్ద సంఘాలు ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి. ఒక్క చర్చికైనా కానీ, ప్రొటెస్టెంట్ చర్చెస్కి ఒక ఆర్ఫనేజ్ ఉందా? ఒక్క చర్చికైనా ఒక హాస్పిటల్, ఒక క్లినిక్ ఉందా కనీసం? మొన్న ఒక మంచి ప్రపోజల్ వచ్చింది, ఒక క్లినిక్ మనం ఇక్కడ పెట్టాలి, ఒక డాక్టర్ని ఏర్పాటు చేస్తే ఫ్రీగా అని. మంచి ఆలోచన. దానికి కూడా సంఘ పెద్దలు సమ్మతించారు. అట్లా చేయాలా? ఎవరు చేస్తారు? పేదల కోసం ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? సేవ అంటే ఎంతకాడికి యేసుప్రభు దేవుడు అని చెప్పడంతో ముగిసిపోద్ది అనుకుంటే అది కరెక్ట్గా. ఉపకారం అనేటువంటిది ఉండాలా, ఆలోచన ఉండాలి. కాబట్టి ఆ విషయంలో ఆయన
దీన్ని ఉపకార ద్రవ్యము అంటున్నాడు, ఈ కలెక్టెడ్ మనీ. ఉపకార ద్రవ్యం విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘముల వారు అతను ఏర్పరచుకోండి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడాను సంఘానికి హెచ్చరికలుగా రాస్తూ పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం దేవుని చిత్తమైతే వచ్చే వారం మిగతా భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.